హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నా ఫేవరెట్ మాల్ అయితే మన జగిత్యాలలో ఓపెన్ అయింది కదా. అదేనండి మన డీమార్ట్. ఈ వ్లాగ్ ఏంటో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. కంప్లీట్గా డీమార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అసలు డీమార్ట్లో ఏమున్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, అసలు ఆఫర్స్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఏమేమి వస్తువులు మనం షాప్ చేయవచ్చు, ఇలా చాలా మెనీ థింగ్స్ అయితే మనము ఈ వ్లాగ్లో డిస్కస్ చేయబోతున్నాము. సో మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. డీమార్ట్లో స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే ఇంకా టీ పౌడర్స్ బిస్కెట్స్తో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ రోలో మొత్తం టీ పౌడర్స్ బిస్కెట్స్ ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్ బ్రాండ్ బిస్కెట్స్ కానీ తర్వాత టీ పౌడర్స్ అయితే ఉన్నాయి. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే ఫర్ సపోజ్ మీకు చెప్తాను. మార్కెట్ రేట్ వచ్చేసి 50 రూపీస్ ఉందనుకోండి, మన డీమార్ట్ ప్రైస్ 25 రూపీస్కి వచ్చేస్తుంది. అలా బై వన్ గెట్ వన్ ఆఫరు, లేదంటే 40%, 50%, 60-80% ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా బిస్కెట్స్ కాకుండా ఇలా బన్స్, కేక్స్, తర్వాత కార్న్ఫ్లేక్స్, సఫోలా ఓట్స్, చాకోస్, ఇలా చాలానే ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండి డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్లో బాదం, కాజు, పిస్తా, వాల్నట్స్, తర్వాత మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది మార్కెట్ ప్రైస్కి డిమార్ట్ ప్రైస్కి ఒక మినిమం ఒక చూస్తున్నారు కదా 40 రూపీస్ అలా అయితే ఉంది. మార్కెట్ ప్రైస్ 491 ఉంటే డిమార్ట్ ప్రైస్ 350 రూపీస్ అలా ఉంది. అంటే మనకి ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ మీద మినిమం 30-40 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలా ఉన్నాయి. ఇవన్నీ ప్యాకింగ్ ఐటమ్స్ అన్నట్టు, గ్రోసరీస్ ఇవన్నీ. పల్లీలు, అటుకులు, తర్వాత గోధుమ పిండి, పప్పులు అన్నీ ప్యాకింగ్ ఐటమ్స్. నేను అబ్జర్వేషన్ ఏంటంటే ప్యాకింగ్ ఐటమ్స్కి, తర్వాత లూజ్ గ్రోసరీస్కి, ప్యాకింగ్ గ్రోసరీస్కి అయితే కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. ప్యాకింగ్ కొంచెం ఉన్నవి మనకి లూజ్ వెయిట్ చెక్ చేసుకొని మనం తీసుకుంటాం కదా. లూజ్ గ్రోసరీస్కి అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి. మరి ఎందుకు అనేది నాకైతే తెలియదు. మేబీ క్వాలిటీ డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ అంతా ఆయిల్ ఇంకా గీ ఆ సెక్షన్. ఆయిల్ అయితే మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ సోప్స్, కోల్గేట్ సోప్స్, ఇట్లా ప్రతిదీ షాంపూస్, అసలు ఇది లేదు అన్నట్టుగా అయితే ఏం లేదు. ప్రతి ఒక్క మనకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి ఇందులో అయితే కవర్ చేశారు. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది. అన్ని బ్రాండ్స్లో క్వాంటిటీ కూడా చాలానే ఉన్నవి. స్టాక్ ఎప్పటికప్పుడు తెప్పిస్తూనే ఉన్నారు, ఎప్పుడెప్పుడు రీస్టాక్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ చూసారా స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. కిడ్స్కి అయితే చాలా హెల్ప్ అయితే. అన్నీ ఇంకా ఒకే దగ్గర దొరికేస్తాయి, మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. లేటెస్ట్ ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పిల్లలకి కంపాస్ బాక్సులు ఉన్నాయి కదా, చూసారా ఇందాక చూసారు కదా వీడియోలో, బాక్స్ టైప్ అలా ఉన్నాయి. ఇంకా లేడీస్కి సంబంధించి లేడీస్ ఐటమ్ కూడా ఉన్నాయి. కోంబు అని చిన్నపిల్లలకి, రిబ్బన్స్, అలా చాలా ఉన్నాయి. అసలు నుండి లేడీస్ ఫేవరెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది షాపింగ్, అదే కిచెన్ అండి. ఇంకా కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ ఉంది. ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ దగ్గర నుండి ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, లంచ్ బాక్స్లు కానీ, కుక్కర్స్, తర్వాత మిక్సర్స్, జ్యూసర్స్, దోశ పెనం కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ఐరన్ తవాస్, కడాయిలు చాలా ఉన్నాయి. మళ్ళీ సైజెస్ని బట్టి కూడా స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. ఇక లైటర్స్, తర్వాత స్టీల్ కప్స్ ఉన్నాయి. కుక్కర్స్లో అయితే స్టార్టింగే 500 ఉన్నవి. అంటే ఒక్కో కంపెనీవి ఒక్కో ప్రైస్ ఉన్నవి. ఇంకా మనం అక్కడ చూసి ప్రైస్ కంపేర్ చేసుకొని మనం షాప్ అయితే చేయవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటెం పైన మినిమం 20-30 రూపీస్ వరకు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెరామిక్ కప్స్. ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా కిచెన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయని. ఇవన్నీ కప్స్, టీ కప్స్ ఇలా ఇండివిజువల్గా ఉన్నాయి. మనకి ప్యాకింగ్ కావాలన్నా ఇలా సెట్ లాగా ప్యాక్ చేసి కూడా ఉన్నవి. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. జస్ట్ డిస్ప్లేలో కొన్ని మాత్రమే
అలా పెట్టేశారు అంతే. సెరామిక్ కప్స్ కానీ తర్వాత స్టీల్ ప్లేట్స్ కానీ అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి. నేను ఇంకా కప్స్ తీసుకున్నాను. తర్వాత స్టీల్ కప్పులు ఉంటాయి కదా చిన్న చిన్న గిన్నెల్లాగా, అవి కూడా తీసుకున్నాను. ఇలా చిన్న కప్స్ ఉన్నాయి కదా అలా అవి తీసుకున్నాను. ఇంకా ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడంతా ఫ్రోజన్ ఫుడ్ కూడా మనకి డిమార్ట్లో అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి చాలా బాగా ఒకదాని తర్వాత ఒకటి మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్తే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అయితే అనిపించింది. కొన్నిటి మటుకు కొంచెం హై అనిపించింది, కొన్ని మాత్రం ఓకే మనకి వర్త్ అని చెప్పచ్చు. ఇదంతా బ్యాగ్ సెక్షన్. ఇక్కడ కిడ్స్కి బ్యాగ్స్ నుండి తర్వాత కాలేజ్ గోయింగ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరికీ కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, ఇట్లా స్లిమ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కిడ్స్కి సంబంధించి కూడా స్టార్టింగ్ ప్రైమరీ స్టేజ్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా క్యూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ కూడా 150 నుండి 500 అప్ టు 1000 బిలో లోపే ఉన్నాయి. ఇంకా ఒక్కో బ్రాండ్ని బట్టి దాని క్వాలిటీని బట్టి కూడా ప్రైస్ ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఇదంతా లేడీస్ క్లాతింగ్, తర్వాత జెంట్స్ క్లాతింగ్ కూడా చాలా బాగుంది. లేడీస్ కన్నా జెంట్స్ క్లాతింగ్ నాకు ఎక్కువ కలెక్షన్ ఉంది అని అనిపించింది కంపేర్ టు లేడీస్ క్లాతింగ్. ఇక్కడ బాత్ టవల్స్ కానీ తర్వాత షర్ట్స్, టీ షర్ట్స్, షార్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్ అలా చాలానే ఉన్నాయి. జెంట్స్కి అయితే క్లాతింగ్ అయితే బాగుంది. క్వాలిటీ ఓకే, మరీ అంత ప్రైస్ అయితే పెట్టలేము, కానీ ఆఫర్లో ఉన్నవైతే ఓకే. డైలీ వేర్కి అయితే ఆ ప్రైస్ పెట్టచ్చు. అంటే స్టార్టింగ్ 99 రూపీస్కి టీ షర్ట్, 150కి నైట్ ప్యాంట్ అలా ఉన్నాయి. వాటికైతే ఓకే వర్తే అని అనిపించింది నాకు. నెక్స్ట్ ఇదంతా మనకి కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ బెడ్స్, ఫోల్డబుల్ బెడ్స్ అన్నట్టు. ఇందులో కాటన్ బెడ్స్ ఉన్నాయి, తర్వాత స్పంజ్ ఉన్నాయి. దీనికి సంబంధించి టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. బయట మనకి దొరికే క్వాలిటీ కనేవి ప్రైస్ కొంచెం హై అనిపించవచ్చు, కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మేము మా అక్క పిల్లలకి 2 టాయ్స్ అయితే తీసుకున్నాము. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. చిన్నపిల్లలు తెలుసు కదా, కింద పడేస్తుంటారు, పగిలిపోతుంటాయి. అలాంటి వాళ్ళకైతే ఇది వర్త్ అని చెప్పచ్చు. ఎందుకంటే క్వాలిటీ బాగున్నాయి. ఎన్నిసార్లు పడేసినా కానీ అవి బ్రోక్ అవ్వవు అన్నట్టు అలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫుట్వేర్లో కూడా లేడీస్ కన్నా జెంట్స్ కలెక్షనే నాకు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అని అనిపించింది. లేడీస్కి కొంచెం తక్కువ కలెక్షన్ ఉంది కంపేర్ టు జెంట్స్. ఇందులో అయితే ఫార్మల్స్, డైలీ వేర్, స్లిప్పర్స్ నుండి షూస్, అన్ని బ్రాండ్ షూస్ ఉన్నవి, స్లిప్పర్స్ ఉన్నవి. అలా కిడ్స్కి కానీ లేడీస్కి జెంట్స్కి అందరికీ ఫుట్వేర్ అయితే ఓకే వర్త్ అని చెప్పచ్చు. 100 రూపీస్ నుండి 150 అప్ టు 450 వరకు ఉన్నవి. ఇంకా షూస్లో అయితే 600, 700 అప్ టు 1000 వరకు అయితే. ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ మా అమ్మ చేప తీసుకుందామని చెప్పేసి అంది. అంటే ఇంకా అక్కడికి వెళ్ళి చూసాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ చూసిన తర్వాత అసలు వామ్మో ఎంత ప్రైస్ ఉంది అంటే ఎంత కాస్ట్ ఎందుకు ఉంది అని చెప్పేసి షాక్ అయినాము. అది 4/6 సైజ్ అనుకుంటా, 350, 400 అలా ఉంది. అసలు చాలా కాస్ట్ అనిపించింది. అందుకని ఇంకా మేము అక్కడ పెట్టేస్తాము. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ ఉంది. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, తర్వాత మోమోస్ కానీ, పరాటా, ఇలా ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. కర్డ్, మిల్క్ ప్యాకెట్స్, పన్నీర్, బటర్ అన్నీ ఉన్నాయి. ఇంకా బిల్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో కూడా బిల్లింగ్ చేసే దగ్గర కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా పెట్టారు. బిల్లింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా వదలకుండా అయితే మనతో షాపింగ్ చేయించడానికి ఇలా అన్ని టబ్స్ కానీ, తర్వాత చైర్స్, కిడ్స్ చైర్స్, స్టూల్స్ అలా ఉన్నాయి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకండి. మేము వీకెండ్లో వెళ్ళాము, అప్పుడైతే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్నీ చూసి మనం అట్రాక్ట్ అవ్వద్దు. మనకి ఏం అవసరమో అవి మాత్రమే షాప్ చేసుకొని వస్తే
మన జేబులు ఖాళీ అవ్వకుండా ఉంటాయి. నేను నేర్చుకున్నది అయితే అది షాపింగ్.